నిబంధనలు ఆ నిబంధనల నుండి బయటకు వెళ్తే దావీదు యోనాతాను చేస్తున్న నిబంధన ఆయన ఎలా కాపాడాడు. ఆ నిబంధనలో యోనాతాను దావీదు నిబంధనలు చేసిన నిబంధన దాన్ని పాటించాడు. దానికి ఎంత కావాలని ఎలా ఉన్నాడో రోజు మనకి ఇస్తే యోనాతాను వారు తెలిసే నిబంధనలు ఉండి మరి కాస్త వెళ్తే శాపంగా మారిన జీవితంలో దావీదు చెప్పండి. శాపంగా మారిన శాపంగా మారిపోయింది ఎవరి శాపంగా మారిపోయిన ఆ జీవితము ఆ జీవితాన్ని దావీదు జ్ఞాపకం చేస్తుంది. దావీదు చేసినంటే చూపించాడు. 17వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటే 17 మొదటి గ్రంథము యోనాతానుని బట్టి ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. దావీదు అడుగుతున్నాడు. శ్లోకం చెబుదా. దావీదు అడుగుతున్నాడు ఏమని? దావీదు రాజు అయిపోయాడు. దావీదు యొక్క పరిస్థితులన్నీ మారిపోయి దావీదు యొక్క ఆ సిద్ధాంతాలు కావచ్చు, దావీదు యొక్క పరిస్థితులు కావచ్చు, స్నేహాలు కావచ్చు, ఇలాంటివన్నీ మారిపోయి దావీదు ఇప్పుడు సామాన్యుడు కాదు. దావీదు ఒక రాజు అయిపోయాడు. ఆమె ఒక దేశానికి రాజు అయిపోయాడు. రాజు అంటే తిరిగి తెలుస్తుంది కదా. రాజు దగ్గర సకల సమృద్ధి ఉంటుంది, సకల సంపద ఉంటుంది. దేశ ప్రజలు చిన్నవారు మొదలుకొని గనుడు వరకు రాజుకి సలాం చేయవచ్చిందే. దావీదు పరిస్థితి అంతా మారిపోయింది. మొత్తం దేశమంతా దావీదు కంట్రోల్లో ఉంటుంది. దావీదు నువ్వు అంటే నడుస్తుంది, ఆగంటే ఆగిపోవలసింది. అంతటి ప్రథమ స్థానంలోకి వెళ్ళిపోయాడు దావీదు. ఇక్కడ దావీదు ఇక సామాన్యులు కనబడి చెప్పాలంటే సామాన్యులతో సహవాసం చేయడానికి కానీ వారితో సంభాషణ చేయడానికి కానీ నీకు అవకాశం లేదు. దావీదు శక్తులంతా మారిపోయింది. దావీదు ప్రణాళికలన్నీ మారిపోయి దావీదు ఆ దేశానికి పెద్ద దిక్కు అయిపోయాడు, రాజు అయిపోయాడు. అక్కడ స్థానంలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు దావీదు. అంతటి ప్రథమ స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు జ్ఞాపకం వచ్చారు? దావీదుకి యోనాతాను జ్ఞాపకం వచ్చారు. ఆమె యోనాతాను జ్ఞాపకం వచ్చి ఏమంటాడమ్మా? యోనాతాను బట్టి నేను ఉపకారం చూపడానికి అసలు సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలాడా కలడా అని దావీదు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. వాక్కు చేయమని కొంతమంది దూతలు పంపితే అక్కడ సౌలు కుటుంబంలో ఒకడు దాసుడిగా పనిచేసిన వ్యక్తి ఉన్నాడు. జీవా అనే ఒక వ్యక్తిని అతను పిలిపించాడు. దావీదు అడిగాడు. దావీదు అడిగినప్పుడు దావీదుకి సమాధానం చెప్తున్నాడు. రాజు యెహోవా నాకు దయచినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాని చేసి ఉన్నాడని అతను అడిగా శివ యోనాతానికి గుట్టుకాళ్ళు గలవాడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాడు. ఆమె యోనాతానికి ఎవరున్నారంట? యోనాతాను పేరునగానే దావీదు హృదయం ఒక్కసారి బాగా హలో యోనాతాను కుటుంబంలో ఒకడు ఉన్నాడు. అతను ఎలాగొన్నాడు? గుట్టి కాళ్ళు కలిగిన వాడు. గుట్టి కాళ్ళు చెప్పలేడు, నడవలేడు, వెళ్ళలేడు, పరిచర్య చేసుకోలేడు, తన పని తనే చేసుకోలేడు. ఎవడైనా ఒకడు చేస్తే తప్ప తన పని తను చేసుకోలేడు. పనికిరాని జీవితంగా మారిపోయింది. నిరాశలోకి వెళ్ళిపోయాడు. యోనాతాను కుమారుడైన పేరు మెఫీబోషెతు. యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు పనికిరాని వాడిగా మారిపోయాడు. వెతుకు పనికిరాడు, తన పని తన చేసుకోలేడు. అతని జీవితం వల్ల అతనికి ఉపయోగం లేదు, అతని జీవితం వల్ల పక్కవాడికి కూడా ఉపయోగం లేదు. పనికిరాని ఒక పాత్రగా మారిపోయాడు. ఎవరు చూసినా అతన్ని ఇసుక్కుంటారు, కసుక్కుంటారు, తిట్టుకుంటారు తప్ప
అతనికి ఏ విధమైన ఆ సహకారం ఇతను బట్టి ఒకవేళ ఎవరైనా కానీ హృదయంలో సంతోషించినట్టుగా ఉన్నదంటే ఎవరు సంతోషించినటువంటి వాడిని చూసి ఇతను కాళ్ళు రెండో కుంటివి, ఎందుకు పనికిరాని వాడైపోయాడు. నెక్స్ట్ జనరేషన్ లో రాజు ఇతనే. యోనాతాను కుటుంబంలో పెద్దవాడు కదా. యోనాతాను రాజు ఏంటంటే, యోనాతాను తర్వాత రాజు ఎవరు? ఈ కుమారుడనే మెఫీబోషెత్ రాజు అవ్వాలి. ఇతను ఎక్కడున్నాడు అంటే లోదేబారులో. అక్కడ ఎక్కడున్నాడు అంటే 4వ వచనంలో చూస్తే, ఈ సీబా చిత్తగించము, అతడు ఇదిగో లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడు అని రాజుతో అన్నాడు. ఎక్కడున్నాడు అతను? లోదేవారు. ఎక్కడ అంత చెప్పండి. ఆ పదం లోదేవారు అనే పదానికి అర్థమేంటి తెలుసా? మేత లేని భూమి, మేత లేని స్థలం. పనికిరాని ఎక్కడున్నాడు? ఒక పనికిరాని భూమిలో ఉన్నాడు, కొలవలేని భూమిలో ఉన్నాడు, శపితపూరితమైన ప్రాంతంలో ఉన్నాడు. ఇతను ఎవరతను? మెఫీబోషెతు. ఏమండి, అతనున్న ప్రాంతం కూడా మంచిది కాదు. ఎక్కడున్నాడు? మాకీరు ఏమంటున్నాడు? మాకీరు అనే మాటకు అభివేయబడిన వాడు. మాకీరు అనే మాటకు అభివే రాసుకున్నారా? అందరి స్తోత్రం చెప్పండి. అందరి స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెబుదాం. వచ్చే వారం మీ దగ్గర కూడా నోట్స్ ఉండాలి. నోట్స్ ఉందా? ఓకే, గుడ్. నోట్స్ చాలా మెయింటైన్ చేయాలి. అంశం రాసుకోవాలి, తర్వాత మ్యాటరు రాసుకోవాలి, రిఫరెన్స్ రాసుకోవాలి. మధ్యలో మంచి మంచి ఉదాహరణలు వస్తాయి కదా, ఆ ఉదాహరణలు కూడా అందులో మెన్షన్ చేసుకోవాలి, రాయాలి. మొత్తం మెసేజ్ అంతా రాసుకోవాలి. మాకీరు అంటున్నాడు. మాకీరు అనే మాటకు అమ్మివేయబడిన వాడు, అమ్మివేయబడ్డాడు. ఏమండి, ఎవరికి రైట్స్ ఉంటాయి? అమ్మివేయబడ్డవాడికి రైట్స్ ఉంటాయా? చట్టిందా గోతులో ఏమైంది జరిగింది కానీ నిర్దాక్షిణ్యంగా వాడి దెబ్బేలను పాడేసింది. పాడేయగానే వాడి 2 కాళ్ళు ఇరిగిపోయి, పుట్టుకు బాగానే పుట్టాడు కానీ బ్రతికిలా మార్చేసింది, అతన్ని శాపంగా మార్చేసింది. చూడండి, ఇతనికి తాత లేడు. తాత అంటే ఎవరు? సౌలు రాజు లేడు, నాయనమ్మ లేదు. ఏమంటే ఇంకా చెప్పాలంటే తండ్రి లేడు, తల్లి లేదు, అన్నదమ్ములు లేరు, అన్నదమ్ములకు పుట్టిన పిల్లలు ఎవరు లేరు. సౌలు కుటుంబంలో నిర్మానుష్యమైపోయి సౌలు కుటుంబంలో ఎవడు లేడు. సౌలు ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు. ఇదిగో సౌలు ఉన్నాడు అని జడిసిపోయిన సందర్భాలు ఎన్నో. సౌలు యుద్ధానికి వెళితే చాలు ఆ శత్రు గుండెల్లో అడులు పట్టేది. ఎన్నో యుద్ధాలు చేసిన వాడు,
ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఒక చక్కటి బాటలు నడిపించిన వాడు. సౌలుకి అనేకులు భయపడిపోతున్న సందర్భాలు. ఏమండి, ఇతను పుట్టిక బాగానే ఉంది, కానీ బ్రతుకు ఎలా మారిపోయింది తెలుసా? బ్రతుకు అతని శాపంగా మారిపోయింది. శాపంగా మారిపోయింది. ఇప్పుడు చూడండి, అసలు ఇతని బ్రతుకులో శాపంగా మారడానికి ఏ ఒక్కటి కూడా ఇతని కారణం కాదండి. ఈయన కారణమా? ఈ తప్పు చేశాడు మెఫీబోషెతు, ఈ పాపం చేశాడు ఇతను. ఎందుకు అతను బ్రతకలగైపోవాలి? ఏమండి, రాజు కోటలో పెరిగిన వాడు ఇప్పుడు త్రాగడానికి గంజి లేకుండా బ్రతుకుతున్నాడు. మేత లేని భూమిలో ఉన్నాడు, నిస్సత్వం కలిగిన భూమిలో ఉన్నాడు, అమ్మివేయబడిన స్థితిలో ఉన్నాడు, పనికిరాని వాడిగా మారిపోయాడు, నిర్మానుష్యునిగా అతని జీవితం మారిపోయింది. ఏమండి, ఏ గుర్తింపు లేని వాడిగా ఉన్నాడు, పనికిరాని ఒక పాత్రగా మారిపోయాడు ఈ యొక్క మెఫీబోషెతు. ఎందుకు పనికిరాని ఈ మెఫీబోషెతు జీవితంలో ఏమంటే ఎన్నో మార్లు, ఎన్నో రాత్రులు అతని జీవితం తలుసుకుంటూ నడుద్దామన్న ప్రతిసారి అతని అవిటితనం జ్ఞాపకం వచ్చి బోరున గొల్లు నేర్చేవాడు. ఆదరించేవారు ఉన్నారా? ధైర్యం చెప్పేవారు ఉన్నారా? ఏమండి, భుజం తట్టి బలపరిచేవారు ఉన్నారా? లేకపోతే నీకు పర్లేదు నేను ఉన్నానని ఎవరైనా ఆదుకునేవారు ఉన్నారా? సహాయం చేసేవారు ఉన్నారా? పెట్టేవారు ఉన్నారా? ఏ ఆధారం లేక కృంగిపోయి నిరాశ జీవితంలో ఎవరిని అలా బ్రతుకు చాలించుకుంటున్న దినాలు అలా గడుపుతూ ఉన్నాడు. అతని జీవితం పనికిరాని ఒక మోడులాగా, ఎడారిలాగా, నిరాశ జీవితంగా మారిపోయిన అతని జీవితము తన జీవితంలో ఇక మంచి నా జీవితంలో చూడననుకున్నాడు. ఇంకా ఎందుకు నా బ్రతికలాగా అయిపోయింది, ఎందుకు నా జీవితం లాగా అయిపోయింది, ఎందుకు నా జీవితం ఇంత దారుణంగా, ఇంత దైనికంగా, ఇంత భయంకరంగా మారిపోయిందని అతని జీవితంలో తలుసుకోలేని రోజు లేదు. అలా బ్రతుకుతూ దేవా ఎందుకు వచ్చిన, ఇంకా నన్ను ఎందుకు నీవు బ్రతికి ఉంచావయ్యా? చాలా మంది జీవితంలో ఏ ప్రశ్నలు ఎదురవుతాయి? కష్టాల మీద కష్టాలు, ఇబ్బందుల మీద ఇబ్బందులు, ప్రతికూలత మీద ప్రతికూలతలు. ఏమండి, చూడండి, మనం చేసింది తప్పేమీ లేకపోయినా కానీ బాధను ఒక్కొక్కసారి మనం అనిపించిన పరిస్థితి ఎదురవుద్ది. ఎన్నో కొన్ని ఆటలకి మన దగ్గర అసలు సమాధానము ఉండదు. కొన్ని పరిస్థితులకి సమాధానం దొరకదు మనకి. ఎవరిని అడిగితే మనకి సమాధానం చెప్తారు? ఎవరు అడిగితే మనకి సరైన ఆన్సర్ ఇవ్వగలరు? ఎవరు ఇవ్వలేరు, దానికి సమాధానం ఏం చెప్పలేరు. ఏదో మాట మట్టుకు ఏమనమ్మా పోలే, ఆ కష్టాలు మనుషులు రాకపోతే మనకు వస్తాయా అని ఏదోటి మనము సందర్భాన్ని బట్టి మాట్లాడొచ్చేమో, కానీ దానికి ప్రశ్న మాత్రము ఎక్కడ మనకు దొరకదు. కనుక మన ప్రశ్న దొరకాలంటే ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, సందర్శన, పరమ తండ్రితో, తండ్రి అని నే పిలువగా తనయుడా నిత పలికెను, తండ్రి అని తనయుడా నిత పలికెను, ఆదుకొనెను అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయ. మన కన్నీరు తుడిచేవాడు, మన దుఃఖము తీర్చేవాడు, మన కష్టం నుండి మనకు బయటికి తీసుకొచ్చేవాడు మన దేవుడు మనకున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. ప్రతి దానికి దేవుని దగ్గర ఏం దొరుకుతుందో తెలుసా? సమాధానం దొరుకుద్ది. స్తోత్రం కలిగాక. సమాధానము దొరకని ప్రశ్న అంటూ దేవుని దగ్గర లేదు. అన్నిటికీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమాధానం ఇస్తాడు. ఆ దేవుడిచ్చే సమాధానము కొరకు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అది మనకి ఈ రోజే దొరకాలంటే సమాధానం మనకు దొరకదు. ఈ రోజే మనకు దొరకదు. దేవుడిచ్చే సమాధానం కొరకు మనం ఏం చేయాలి తెలుసా?
ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎంతవరకు సహించుకోవాలో అంతవరకు సహించుకుంటూనే ఉండాలి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని మాటను బట్టి మన పూర్వీకుల జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఇదిగో నా జీవితం అంధకారంగా మారిపోయింది, నిర్మానుష్యంగా మారిపోయింది, ప్రశ్నార్థంగా మారిపోయింది, నా జీవితానికి సమాధానం ఇచ్చేవాడు నీవేని ప్రభు పాదాలు పట్టుకుని మన కన్నీరు కార్చాలండి. హల్లెలూయా. కన్నీరు కార్స్తే దొరకనదంటూ ఏమీ లేదు మన దగ్గర. మన దేవుని దగ్గర ప్రతి దానికి ఏముంది? మనుషుల దగ్గర సమాధానం దొరకదు. మనుషుల్ని ఎవరిని అడుక్కో, అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, కారణం ఏంటి, మనుషుల్ని ఎవరిని అడుక్కో. మనుషులు ఏం చేయరు, నీకు సమాధానం చెప్పరు. అవసరమైతే ఇంకొక రాయేసి పోతారు, ఇంకా కాస్త లేకలేవు. మనుషుల దగ్గర కాదు సమాధానం. ఎక్కడ మనకి? మన దేవుని దగ్గర ఏం దొరుకుద్ది? ఆయన పాదాలు పట్టుకోగలగాలి. ఒక ప్రత్యేకమైన సమయం కోరుకోవాలి, ఆ సమయాన్ని సిద్ధం చేసుకోవాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, కాచాలి, కన్నీరు అడగాలి, ప్రభుని వేడుకోవాలి. వివేకముతో, వినయముతో, ఉపవాసముతో, కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకుంటే మన స్థితిగతులు మార్చేవాడు మన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక రోజున దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దావీదు అంటున్నాడు, సౌలు కుటుంబంలో అసలు ఎవడైనా శేషించి ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు. యోనాతానుకి కుంటుకాళ్ళు వాడు, మెఫీబోషెతు లోదెబారులో మాకీరింట ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. వెళ్ళండి, ఆ మాకీరి వింట ఉన్నవాడిని తీసుకుని రండని ఏమంటే రాజుగారు ఆజ్ఞ అయింది. రాజుగారు ఆజ్ఞ అవ్వడం అంటే మరి సామాన్యమా? రాజు స్పందించడం అంటే సామాన్యమా? వెళ్ళండి మాకీరింటికి, లోదెబారులో ఉన్న మాకీరింటికి, అమ్మా లోదెబారులో ఉన్న మాకీరింటికి వెళ్ళండి అని రాజుగారు ఆజ్ఞ అయింది. రథాలు సిద్ధం చేస్తున్నారు, రౌతులు సిద్ధం చేస్తున్నారు, గుర్రాలు సిద్ధం చేస్తున్నారు, సైన్యం రెడీ అవుతుంది. ఒక వీధి పట్టుకుని ఒక రాజ మార్గం గుండా ఇదిగో లోదెబారులో ఉన్న మెఫీబోషెతు దగ్గరికి రథాలు వెళుతూ ఉంటుంటే, ఏంటి దండు, ఏంటి సైన్యం, ఏంటి ఈ యొక్క రథాలు, లేదు యుద్ధ వాతావరణం లేదు, ఇంత సైన్యం ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, కారణం ఏంటని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. ఇదిగో దావీదు కృప చూపుతాడంట, దావీదు వాగ్దాన నిబంధన నెరవేర్చుకుంటాడంట, దావీదు ఇదిగో సౌలు కుటుంబంలో మిగిలిన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతుకు కృప చూపించడానికి అతని దగ్గరికి రథాలు పంపిస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టాలా, గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. దేవుని స్తోత్రం కలుగాక. ఇన్ని రథాలు ఒక కుంటోడి దగ్గరికి వెళ్తున్నాయి. ఆశ్చర్యంగా లేదా? ఇన్ని రథాలు, ఇంత సైన్యము, ఇన్ని గుర్రాలు, ఇన్ని రౌతులు మాకీరింటికి వెళ్తున్నాయి, లోదెబారు వెళ్తున్నాయి. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు వరకు ఉన్న దావీదు వేరు, ఇప్పుడు దావీదులో కనిపిస్తున్న మరొక కోణం వేరు. అప్పటి వరకు దావీదు యొక్క కనిపించింది, సమాజానికి కనిపించింది వేరు, ఇక్కడి నుంచి కనిపిస్తున్న దావీదు వేరు. రాజు అంటే ఎలా ఉండాలో తెలుసా? రాజు తంత్రాలతో ఉండాలి, రాజనీతిని పాటించాలి. రాజనీతి ఏంటి? శత్రు ఎవడు కూడా లేకుండా కడుపులో, మనం చెప్పాను కదా, కడుపులో ఉన్న పిల్లని కూడా చంపేస్తారు శత్రువులు. రాజనీతి ఏంటి? రాజకీయ తంత్రాలు ఏంటి? శత్రుశాస్త్రం లేకుండా చేయాలి. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు? ఆ శత్రు ఇంట్లో ఉన్న కొడుకుని, మెఫీబోషెతు అంటే ఎవడండి? మెఫీబోషెతు అంటే ఇప్పుడు దావీదు ఉన్న స్థానంలో ఈ మెఫీబోషెతు ఉండాలి. అసలు ఈ మెఫీబోషెతు లేడు. ఈ యొక్క మెఫీబోషెతు తండ్రి ఎలాంటోడు? వెంటనే సమాధానం ఉండాలి మీ దగ్గర. తండ్రి ఏమన్నా పనికిమాలిన వాడా? ఏమంటే దేశంలోనే ఎలాంటి నీతిమంతుడు? యోనాతానులో 18 మంది ఉంటారు బైబిల్లో. ఎంతమంది చెప్పండి. యోనాతానులు ఎంతమంది? 18 మంది యోనాతానులు. ఎందుకు ఇంతమంది యోనాతానులు అంటే, యోనాతాను పేరు పెట్టుకుంటే
మా జీవితంలో ఇక ఎనలేని శాంతి వస్తుంది అంటే యోనాతాను లాంటి వ్యక్తి ప్రతి కుటుంబంలో ఉండాలని ఆనాడు కాలంలో ఆశపడేవారంటే యోనాతాను జీవితం ఎంత ఉత్తమైందో చూడండి ప్రియులారా. యోనాతాను అంటే అంతటి ప్రశాంతత వస్తుంది. యోనాతాను ఎవరి నీతికి మారిపోయారు కదా, రాజు స్థానాన్ని వదులుకొని ఆ స్థానాన్ని ఒక నీతిమంతుడు, ఒక మంచివాడు, నిష్కల్మషుడైన తన స్నేహితుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కదా. ఇలాంటి మనస్తత్వం అసలు ఎక్కడైనా చూశారా? అలాంటి ఉన్నతమైన ఒక మంచోడు కడుపున పుట్టినవాడు మెఫీబోషెతు. ఒకవేళ అలాంటి మంచోడు కడుపున పుట్టాడు కనుక మరి వీడి జీవితం బాగోవాలి కదా, వీడి జీవితం ఫలభరితంగా ఉండాలి కదా. మరి వీడి జీవితం ఎందుకు ఇంత దయనీయంగా మారిపోయింది అంటే దేవుని ప్రణాళిక ఏదో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి మరొకసారి గట్టిగా. ఇప్పుడు దావీదు గురించి సమాజానికి తెలియాలి. దావీదు కోణం మరొక కోణము, రాజనీతి, రాజతంత్రాలు. దావీదు కత్తిపడితే అలాంటి యుద్ధశాలి ఎక్కడ దొరకదు. దావీదును చూస్తే అంత ధైర్యం సమాజానికి. ఇప్పుడు దావీదులో ఇప్పుడు మరొక కోణం కనిపిస్తుంది. ఏంటో తెలుసా? దావీదు కృప. ఆమేన్. దావీదు ఆమేన్ చెప్పండి. చెప్పండి కాదు, ఆ చెప్పాలని ఆసక్తి నీలో వచ్చును గాక. ఆ రీతిలో ప్రేరేపించి ఆమేన్ అనగానే ఏం చెప్పాలి? ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, లేకపోతే ఆమేన్ చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దావీదు ఏం చెబుతున్నాడు? కృప చూపుతున్నాడు. ఎవరికి? మెఫీబోషెతు. ఎవరి నిమిత్తం? యోనాతాను నిమిత్తము. దావీదు కృప. ఈ రథాలకు ఏమని పేరు పెట్టాడు? ఏంటి ఇన్ని రథాలు, ఇన్ని రౌతులు అంటే? ఇదిగో దావీదు సౌలు కుటుంబంలో మిగిలిన మెఫీబోషెతు కుమారుడైన కుంటువాడికి దావీదు కృప చూపుతున్నాడు అనగానే ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి దావీదు కృప చూపుతున్నాడా? శత్రువుని తన ఇంట్లోకి చేర్చుకున్నాడా? ఆ శత్రు కొడుకుతో అంటున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు. ఆమె నా కుమారుల్లో ఎవడు ఒక విషయం చెప్పిన, దావీదు కుమారుడిగా అతన్ని ఈ మెఫీబోషెతును స్వీకరించాడు. స్తోత్రం కలుగును గాక. ఎంతటి ఉన్నతమైన మనసు అండి దావీదుది. ఇప్పుడు యోనాతాను మనసు, దావీదు మనసు ఒకటే కదా. యోనాతాను సింహాసనం విషయంలో ఎలాంటి స్వార్థం లేని వాళ్ళు ఉన్నాడు. దావీదు కూడా అలా ఉన్నాడు. ఈ తర్వాత ఈడేమొచ్చి నాకు ఎన్ని పోటీ పొడుస్తాడా? ఎందుకంటే తాత కొడుకు కదా, మనవుడు కదా. ఒకవేళ ఆ తర్వాత దావీదుని అందరూ పక్క కొట్టి ఈ వారసుడైన మనవుడిని హైలైట్ చేస్తారా? ఇలాంటి స్వార్థమే లేదు. తన కుమారుల్లో ఒక కుమారుడిగా స్వీకరించాడు. ఇదిగో సదాకాలం నువ్వు నా బల్ల దగ్గరే భోజనము చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. దావీదు ఎంతటి నిస్వార్థమైన మనస్తత్వంతో ఈ మెఫీబోషెతును చేర్చుకున్నాడో. మెఫీబోషెతు ఏ విషయంలో కూడా చూడండి, ఏమండి, దేనికి యోగ్యని కాదు. చచ్చిన కుక్క లాంటి నన్ను నెడల ఎంతటి కృప చూపుతున్నావు అని అతని జీవితంలో ఎంతటి ఆలోచన కలిగాడు. చూడండి 6వ వచనం చూస్తే, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు రాజు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలవగా, అప్పుడు అతడు చిత్తము నీ దాసుడని నేనున్నాను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరి నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదువని సెలవిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మలేకపోతున్నాడు ఇతను. ఎవరో నమ్మలేకపోయి భయపడిపోతున్నాడు, ఒకవేళ ఇంకా చంపేస్తాడేమని. నువ్వేం భయపడద్దు మెఫీబోషెతు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకేం చేస్తాను? ఉపకారం చూపుతాను. ఇదిగో సౌలు రాజుగారి భూభాగాలన్నీ ఉంటాయి. రాజుగారు భూభాగాలన్నీ చేసేటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాకీరి ఇంట ఉన్నాడు కదా, అతనికి 12 మంది కొడుకులు. ఏమండి, కొడుకులందరూ మరలా ఇతనికి ఏమయ్యారు? ఇప్పుడు
దాసులుగా పనిచేశారు. హల్లెలూయా. అతని భూభాగాలన్నీ ఇతనికి ఇచ్చేశాడు. ఆ భూమిలో ఆ పండిన పంట అంతా తెచ్చి, ఇదిగో దావీదు ఆజ్ఞిస్తున్నాడు, ఆ పంటనంతా తెచ్చి నీవు మెఫీబోషెతుకి ఇవ్వాలి. అతను నీకు యజమానుకుంటాడు, నీవు అతనికి దాసుడిగా పని చేయాలి. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అసలు మెఫీబోషెతు కలలో ఈలలో కూడా అనుకోలేని సందర్భం అది. ఎవడో కృప చూపుడంటే దానికి ఒకటి అనుకుందాం, దావీదు కృప చూపుడంటే అసలు నమ్మలేని పరిస్థితి అది. ఎందుకంటే శత్రువు కొడుకు కదా. దావీదు ఏమన్నా చేయడానికి సామర్థ్యత కలిగిన వాడు, అసలు అడిగేవాడు లేడు దావీదుని అసలు. కానీ దేవుణ్ణి మధ్యవర్తిగా వాళ్ళు పెట్టుకున్నారు. హల్లెలూయా. ఎవరమ్మ మధ్యవర్తి మనకి? నీకు నాకు మధ్యవర్తి ఆయనే. నిజం చెప్పాలక్కరద్దు, నిజమే చెప్పాలి. ఒట్టే చెప్పు, ఈ వయసు ఒట్టే చెప్పు. ఒట్టే చెప్తే పెట్టి ఒట్టే చేయకపోతే నా మీదట్టు అంటారా? ఒట్టే చెప్పు, నిజం చెప్పు, అబద్ధం ఆడుకో, మరలా చెప్పు, ఇంకోసారి చెప్పు, నా మొఖం చూసి చెప్పు. ఇన్ని పదాలు మాట్లాడతాం కదా. ఎవరంటే మనకు మధ్యవర్తి ఎవరు? దేవుడే మనకు మధ్యవర్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం దేవుని బిడ్డలము. దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనము మలచబడాలి. మన జీవితం దేవునికి ఇష్టమవ్వాలి. దేవుడు ఎన్నుకునే పాత్రగా మనము సిద్ధపరచబడాలి. దావీదు కృప చూపుతున్నాడు. ఎన్నికలేని ఒక విషయం చెప్తాను వినండి. రాజుగారి దగ్గరికి ఎవడైనా నిలబడ్డవాడు ఎవడన్నా వెళ్ళాడు అనుకోండి, ఏ లోపం లేనివాడు రాజుగారి దగ్గర నిలబడాలి. లోపాలు ఉన్నవాడు అంటే అంగవైకల్యం ఉన్నవాడు కానీ, నత్తివాడు కానీ, సొట్టవాడు కానీ, గుడ్డువాడు కానీ, ఈ జ్ఞానమూరులు ఉంటారు కదా వాళ్ళు కానీ, ఇలాంటి వారు ఎవరు కూడా రాజుగారి కంటపడకూడదు. రాజుగారి కంట పడ్డారనుకోండి, ఏమండి వారు రాజుగారి చుట్టూ కూడా రక్షక భటులు ఉన్నారు కదా, రాజుగారు వీళ్ళనేపేస్తాడు మాట. ఇప్పుడు అర్హత లేని కుంటువాడికి ఏం చేస్తున్నాడు దావీదు? కృప చూపుతున్నాడు. హల్లెలూయా. కృప చూపి వినలేని, ఏమండి ఈ స్టోరీ 1-2 మాటలతో తరిగిపోయేది కదండి. 1-2 మాటలు తరిగిపోయేది కాదు. ఒక కుంటివాడి కోసం అన్ని రథాలు, అంతమంది సైన్యం, అన్ని రౌతులు, ఏమంటే అంత దండు వెళ్ళి ఇప్పుడు రథాల మీద ఎక్కించుకుని ఆ సౌలు ఈ దావీదు దగ్గరికి ఇతను తీసుకుని వచ్చి సౌలు భూభాగం అంతా ఇచ్చి దావీదు బల్ల దగ్గర ఇతనికి భోజనం పెట్టి అతను ఏమండి సౌలు తర్వాత ఆస్తులన్నీ ఇతనికి ఇచ్చి ఏమండి ఇతను ఎనలేని ఘనతనిచ్చిన దావీదు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇది నిజంగా మన యేసుక్రీస్తు ప్రభు మనసు మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ యోగ్యత లేని మన కొరకు, అర్హత లేని మన కొరకు, ఏమండి పాపులుగా ఉన్న మన కొరకు, యోగ్యత లేని మన కొరకు ఆకాశాలు మహాకాశాలు పట్టచాల దేవాది దేవుడు దీనుడుగా దాసు రూపం తెలుసుకుని మానవ అవతారంలో మన దగ్గరికి వచ్చి నశించిపోయేదాన్ని వెతక రక్షించుటకు మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మన దగ్గరికి వచ్చాడు. మన కొరకు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని పలకరించాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. తన రక్తాన్ని చిందించాడు. మన కొరకు సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమే వెళ్ళాడు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడని ప్రభు సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. మనం నమ్మాలి. దేవునికి ఇష్టమైన పాత్రగా మనం నడిపించబడాలి. యోగ్యత లేని మన జీవితంలో ఇదిగో మెఫీబోషెతుకు దావీదు ఎలా కృప చూపించాడు, మన ప్రాణనాథుడైన యేసుక్రీస్తు ప్రభు మన పట్ల ఆయన చూపిన కృప ఎంత గొప్పదండి. నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? అసలు మనల్ని ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే క్షమిస్తారు? ఎవరైనా జీవితాంతం శిక్ష చేస్తారు మనకి. సమాజం మనల్ని అదే ధోరణిలో చూస్తారు. కానీ మన దేవుడు చెప్పండి అమ్మా, ఇది రాత్రి కాదు, పగలు అన్నట్టు ప్రేయర్ కాదు ఇది. మీ కష్టాలు వేసిన వాళ్ళు తీరిపోవును గాక. ఏ కష్టాలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఏ జీవితంలో ఏమంటే మన బ్రతుకులో ఏమంటే ఏ యోగ్యత లేదు. అసలు ప్రభు అంగీకరించడానికి ఏ యోగ్యత లేని మనకి ఎనలేని కృప ప్రభు మనకి ఇచ్చాడు. ఆ కృప చూపించిన యేసుని మనం ఎలా మర్చిపోగలం? ఈ లోకంలో ఆయన ప్రేమించినంతగా మనల్ని ఎవరు ప్రేమించినారు? నీ కొరకు ప్రాణం పెడుతున్నా ఎప్పుడైనా ఎవరన్నారా? కానీ మన యేసయ్య ఏమన్నాడు? నీ కొరకు ప్రాణం పెడుతున్న బరబ్బతో ఏం చేసిండు? ఆయన ప్రాణం పెట్టాడు. ఏమంటే మనం కొడతాం, ఆయన ఎంత హింసించినా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అడిగాడు. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైన యేసు చెంతకు చేరిన మన జీవితాలు కూడా అలాంటి ఉన్నతమైన పాత్రగా మారిపోవాలి. ప్రభుకి ఇష్టమైన పాత్రగా మారిపోవాలి. అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.